కేసీఆర్ అనే ఒక వ్యక్తి రాజీనామాతో మొదలై ప్రత్యేక రాష్ట్రానికి రాజీనామాలే పెద్ద వేదికగా నిలిచాయి. రాజీనామాల ద్వారానే మళ్ళీ ప్రజా ఉద్యమాన్ని ప్రజల తాలూకు మ్యాండేట్ తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఘనత కూడా ఈ రాజీనామాల ద్వారానే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విశాఖ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఈ విశాఖ నగర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, ఈ విశాఖలో ఉన్న బడుగు బలహీన వర్గాలు దళితుల భవిష్యత్ తరాలు నాశనం కాకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ పదవులకు త్యాగాలు చేయాలి. మీ పదవులకు త్యాగాలు చేయడమే కాకుండా కేంద్రంలో ఒత్తిడి తీసుకొస్తే మిమ్మల్ని ప్రజలు హక్కును చేర్చుకుంటారు. మీ వెనక మీ అందరూ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఖచ్చితంగా ఈ ఉద్యమానికి నడుం కట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఖచ్చితంగా చేయకపోతే ప్రజల మధ్య మీరు దోషులుగా నిలిచిపోతారని కూడా తెలియజేస్తున్నాం. మీరు అనేక సందర్భాల్లో మా పదవులకు రాజీనామాలు చేస్తామని చెప్పారు. చేసి 2 నెలలు అవుతున్నా ఎటువంటి రాజీనామాలు చేయలేదు. కాబట్టి మీరు తక్షణమే రాజీనామాలు చేయాలా, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలా. విశాఖపట్నం మిమ్మల్ని ఎంతో ఆదరించి ప్రజాప్రతినిధులుగా ఢిల్లీకి పంపించిన వారి గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మీరు నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా ఎంపీలందరినీ సవినయంగా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమానికి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిన పార్లమెంట్ సభ్యులు ఎందుకు రాజీనామా చేయాలని ఒక ఆలోచన వస్తే వాటికి చలనం రావాలంటే, పార్లమెంట్ లో ఒక చలనం రావాలి అంటే ఒక ఎంపీ గారు 2 ఎంపీలు రాజీనామా చేస్తే ఆటోమేటిక్ గా ఆ చలనం వస్తుంది. అప్పుడు ఢిల్లీలో కూర్చుని ఇది ఒక డిస్కషన్ అంటూ మొదలవుతుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఉద్యమం చేయాలి అంటే ప్రజాప్రతినిధులు ముందుకు నడవాలి. వాళ్ళ ముందుండి మేము రాజీనామా చేస్తున్నాం, మేము రాజీనామా చేస్తామని చెప్పి ఫస్ట్ అనౌన్స్ చేసింది ఎంవి సత్యనారాయణ గారు. ఆ రోజు గాంధీ బొమ్మ సాక్షిగా మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా గాంధీ బొమ్మ సాక్షిగా నేను మొట్టమొదటిగా మీ ఉద్యమానికి నేను ఉంటాను, నేను రాజీనామా చేస్తాను అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఇప్పటికి ఫిబ్రవరి 5వ తారీఖు ఆ రోజు జరిగింది. ఈ 2 నెలలు కూడా ఎవరు కూడా కనీసం ఆయన ఒక్కసారి కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొని ఇగో నేను ఇది చేస్తున్నానని చెప్పడం కూడా ఎక్కడా కూడా ఈ 2 నెలల్లో కూడా జరగలేదు. ఒకే ఒక్కసారి ఒక క్వశ్చన్ వేసి ఎంపీ పార్లమెంట్ లో మళ్ళీ దాని గురించి పట్టించుకోకుండా వదిలేశారు. కాబట్టి ఈ ఉద్యమానికి కంపల్సరీగా ఎంపీలు 2 రాజీనామా చేయాలి, చేసి ముందు నడిపించాలి. వాళ్ళిద్దరే నడిపిస్తే మీ అందరం కూడా ఆయనకి సంఘీభావంగా పార్టీలకు అతీతంగా, పార్టీల గురించి మేము మాట్లాడట్లే, ఇక్కడ ఓన్లీ పార్లమెంట్ సభ్యులుగానే మాట్లాడుతున్నాం. పార్లమెంట్ సభ్యుల ముందు రాజీనామా చేయాలి, ఎందుకంటే అవసరం ఢిల్లీలో. కాబట్టి ఢిల్లీలో అవసరం కాబట్టి పార్లమెంట్ రాజీనామా చేస్తే ఆయన వెనకాల మేము అందరం కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీలని కాదు కానీ ఉద్యమం చేసి మనం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కానియకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు నిర్వాసిత సంఘం తీసుకుంటే 8,500 మంది, అంటే 3వ తరం వారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. 3వ తరం కూడా వెయిట్ చేసి 8,500 మంది దాంట్లో ఇంకా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డు మీద పడిపోయే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఎంపీలు రాజీనామా చేయాలని చెప్పి మీ ద్వారా ఇద్దరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది కేంద్ర మంత్రి గారు సీతారామ మేడం గారు ప్రకటించడం ప్రజల్లో ఒక భయాందోళన అన్నటువంటిది వచ్చింది. దీనికి అనుగుణంగా విశాఖ కార్మిక సంఘాలు అలాగే నిర్వాసితులు అందరూ కూడా ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. ఆ ఉద్యమంలో భాగంగా విశాఖ నగర పార్లమెంట్ సభ్యులు మరి తప్పనిసరిగా ఈ పోరాటానికి పార్లమెంట్ సభ్యుడిగా నేను ముందుగా రాజీనామా చేస్తానని చెప్పి ఆ రోజు ఆయన ప్రకటన చేయడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఆయన పార్లమెంట్లో కానీ మరి ఎక్కడ కనిపించినటువంటి దాఖలు లేదు. ఏదైతే త్యాగం చేసినటువంటి నిర్వాసితులకి న్యాయం చేయాలన్నా, ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ఉండాలన్నా మీరు చిత్తశుద్ధితో మరి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం నాకు 25 ఎంపీలు ఇస్తే ఈ రాష్ట్రానికి
ప్రత్యేక హోదా తీసుకొస్తాను, విశాఖ నగరానికి వచ్చినప్పుడు ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొస్తానని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మరి ఎటువంటి మాట కూడా మాట్లాడటం లేదు. ఎందుకు నీకు కేంద్ర ప్రభుత్వం దగ్గర భయం అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పటికైనా సరే మీ ఎంపీలు అందరి చేత రాజీనామా చేసి తక్షణం స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణ కాకుండా చూడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఏదైతే ఎన్నో బ్యాంకులు మనం చూస్తా ఉన్నాం, సుమారు 100 గజాలు లోన్ తీసుకుంటే లక్షల రూపాయలు లోన్ ఇస్తా ఉన్నారు. ఇన్ని లక్షల రూపాయల వాల్యూ చేసే స్టీల్ ప్లాంట్ భూముల్ని మీరు అడ్డం పెట్టుకొని ప్రైవేటీకరణ చేస్తామంటే ఇది ఎవరు సహించరు. ఇప్పటికే 8,500 నిర్వాసిత సోదరులు ఆలమటిస్తా ఉన్నారు, ఉద్యోగాలు వస్తాయని. మీరు తక్షణం ఈ నిర్వాసితులకు కానివ్వండి, అది స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులు కానీ న్యాయం చేయాలంటే మీకున్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాజీనామా చేసి మీ చిత్తశుద్ధిని సాటుకోవాలని మీ ద్వారా తెలియజేస్తున్నారు.